మహారాజా. వారం క్రితం వరకు ఈ సినిమా మీద నాకు ఎలాంటి అంచనాలు లేవు. ఈ మూవీ ఒకటి వస్తుందని విన్నా కానీ తెలుగులో కూడా ఈ మూవీని సైమల్టేనియస్గా రిలీజ్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఇక సైమల్టేనియస్గా రిలీజ్ చేయడమే వింత అనుకుంటే దానికి తోడు ప్రీమియర్ షోలు కూడా అరేంజ్ చేయడంతో ఈ మూవీ టీం వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని అర్థమైంది. బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటో ఈ మూవీ చూశాకే తెలిసింది. స్ట్రైట్గా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ ఈ మూవీ. ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏదైతే ఉందో అదేమీ కొత్త పాయింట్ కాదు. ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఇది వరకు చాలానే సినిమాలు వచ్చాయి. బట్ ఈ మూవీ కొన్న స్పెషాలిటీ ఏంటంటే కథ పాతదే అయినా దాన్ని కొత్తగా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయడం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ని పరిచయం చేయడంతో పాటు పెద్దగా ట్విస్ట్లు ఏమీ రివీల్ చేయకుండా నెక్స్ట్ ఏమవుతుందో అనే ఇంట్రెస్ట్ని మెయింటైన్ చేసేలా సాగుతుంది. ఇంటర్వెల్ టైంకి వచ్చేసరికి ఒక మంచి ట్విస్ట్ ఇస్తారు. అండ్ ఆ ట్విస్ట్ కారణంగా ఈ మూవీ సెకండ్ హాఫ్ మీద కూడా మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతున్న సమయంలో క్లైమాక్స్ టైంకి ఏం రివీల్ చేయబోతున్నారన్న విషయాన్ని మనం ముందే పసిగట్టేస్తాం. బేసిక్గా ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు సిచ్యువేషన్స్ ప్రెడిక్టబుల్గా మారిపోతున్న టైంలో రిమైనింగ్ మూవీని చూడడానికి మనకి పెద్దగా ఇంట్రెస్ట్ కలగదు. బట్ ఈ మూవీకి వచ్చేసరికి మూవీ ప్రెడిక్టబుల్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం గెస్ చేసిన విషయాల్ని ఏ విధంగా మనకి చూపించబోతున్నారో అన్న ఇంట్రెస్ట్తో రిమైనింగ్ మూవీని చూస్తాం. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ విజయ్ సేతుపతి గారు మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం కష్టమైన రోలే. ఎందుకంటే తన క్యారెక్టర్ మనసులో చాలా విషయాలు దాచుకొని బయటికి మాత్రం ఏమీ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండే టైప్. ఈవెన్ దో తన క్యారెక్టరైజేషన్ కొంచెం ట్రిక్కీగానే ఉన్నా ఆ క్యారెక్టర్లో ఏదో ఒక మిస్టరీ దాగుందన్న విషయం మాత్రం తన పెర్ఫార్మెన్స్ ద్వారా మనకు అర్థమయ్యేలా చేశారు విజయ్ సేతుపతి. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్లో మనకి గుర్తుండిపోయే క్యారెక్టర్ అంటే అది అనురాగ్ కశ్యప్ గారిదే. తన క్యారెక్టర్కి కూడా మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక రిమైనింగ్ యాక్టర్స్ కూడా బాగానే చేశారు, కొంతమంది మాత్రం కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే అజనీష్ లోక్నాథ్ బీజిఎం అంటే మూవీ అయ్యేసరికి ఏదో ఒక ట్యూన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది. అయితే ఈ మూవీకి వచ్చేసరికి అలా గుర్తుపెట్టుకునే టైప్ మ్యూజిక్ కంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉండే బీజిఎంని ఇవ్వడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, విచ్ ఈజ్ ఆల్సో గుడ్. ఇక దినేష్ పురుషోత్తమన్ చేసిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ నితిన్ స్వామినాథన్ గురించి చెప్పాలంటే డైరెక్షన్ వేసుకొని సీన్స్ ఆయన ఇంకా బెటర్గా తీయొచ్చు అన్నట్టుగా ఉన్నాయి. బట్ యాజ్ ఎ రైటర్ మాత్రం ఆయన అదరగొట్టేశారని చెప్పాలి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే హార్డ్ హీటింగ్ ఎమోషన్స్తో కూడుకున్న ఒక మంచి థ్రిల్లర్ని చూడాలి అనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. అసలే ఈ మధ్య మంచి సినిమాలు రాక కొంచెం కరువులో ఉన్నాం కదా, ఆ కరువు నుండి మనల్ని కాపాడే సినిమా ఇది. థ్రిల్లర్ అన్నాను కదా, సో స్పాయిలర్స్ తెలుసుకునే ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా మూవీని చూడండి. మూవీ చూస్తున్నప్పుడు మీకు మంచి హై వస్తుంది. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.